హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, 2024 ఇయర్ సంబంధించి ఇంటర్ కంప్లీట్ చేసుకున్న ఏపీ విద్యార్థులు ఈ 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి డిగ్రీ అడ్మిషన్స్ కొరకు ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో డిగ్రీ అడ్మిషన్స్ కొరకు అప్లికేషన్ మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే డిగ్రీ అడ్మిషన్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి. లాస్ట్ ఇయర్ మనకు 2023-24 ఇయర్ సంబంధించి అయితే జూన్ నెల 18వ తారీఖు నుండి మనకు అడ్మిషన్ సంబంధించి అప్లికేషన్ విడుదలవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ ఇయర్ సంబంధించి కూడా జూన్ నెలలోనే మనకు ఈ అడ్మిషన్స్కి సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో వచ్చే నెల మనకు జూన్ 10 కానీ 10వ తారీఖు మధ్యలో కంపల్సరీగా డిగ్రీ అడ్మిషన్స్ కొరకు అయితే మనకు అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జూన్ నుండి జూలై నెల వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఆగస్టు నెలలో వెబ్ ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది, అలాగే వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ వారికి అయితే 200 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అలాగే బీసీ క్యాస్ట్ల వారికి 300 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఓసీ క్యాస్ట్ల వారికి 400 రూపీస్ అయితే పేమెంట్ ఉంటుంది. సో ఇలా మనకు OIMDC అని చెప్పి ఈ వెబ్సైట్లో మనం డిగ్రీ అడ్మిషన్స్ కొరకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు రామ్ మీ సేవ సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా డిగ్రీ అడ్మిషన్స్ కొరకు సో ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలంటే 10th సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఫోటో సైన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత కాలేజీలను వెబ్ ఆప్షన్స్ ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.